గత 2-3 రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాపిక్ అంతా కూడా అక్కినేని ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. దీని కారణం మినిస్టర్ కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఇప్పుడు ఇంకో హాట్ టాపిక్ ఏంటంటే నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదైంది. ఎందుకు అసలు మ్యాటర్ ఏంటంటే అయితే ఇంతకంటే కొన్ని రోజుల ముందు నుంచే నాగార్జున చుట్టూ చాలా కథనాలు వినిపిస్తూ వస్తున్నాయి. హైడ్రాలో భాగంగా కన్వెన్షన్స్ ను సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. అక్కడి నుంచి మొదలైన చర్చ పలు రకాల దారులు తీస్తూ ఎక్కడెక్కడికో పోతుంది. కన్వెన్షన్ ను కూల్చకుండా ఉండాలంటే నటి సమంతను తన వద్దకు పంపించాలని కేటీఆర్ నాగార్జునను అడిగినట్లు కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఏకమై ఖండించారు. మునిపెన్నడూ లేని విధంగా సెలబ్రిటీలు అంతా కూడా ఈ విషయంపై తన రియాక్షన్ తెలియజేశారు. చిన్న నటులు మాత్రమే కాకుండా అల్లు అర్జున్, ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలు కూడా ఈ విషయంపై స్పందించారు. ఇండస్ట్రీలో ఉన్న అందరి స్పందనను చూసి నాగార్జున కూడా ఇదంతా కూడా మా నాన్నగారి ఆశీర్వాదం వలన వచ్చిన సపోర్ట్ అని తన రెస్పాన్స్ తెలియజేశారు. అయితే సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా ఆవిడ వెనక్కి తీసుకొని నటి సమంతకు క్షమాపణలు తెలియజేశారు. అయితే వివాదం అంతా సద్దుమణుగుతుంది అనుకునే టైంలో ఇప్పుడు సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అదే అక్కినేని నాగార్జునపై మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు కావడం. వివరాల్లోకి వెళ్తే తమ్మిడికుంట కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారంటూ నాగార్జునపై ఫిర్యాదు చేశారు జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీంతో మాదాపూర్ పోలీసులు క్రిమినల్ కేసును నాగార్జునపై నమోదు చేశారు. ఇక దీనిపై నాగార్జున ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. ఇక కొండా సురేఖ వివాదం పెద్దది కావడంతో ఇలా చేస్తున్నారంటూ మండిపడుతున్న అక్కినేని అభిమానులు.